హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రేణిక్. ఈరోజు మనం ఇంట్లోనే ఎమ్మీ అండ్ టేస్టీగా టమాటో కచప్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేయండి. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు అయితే టమాటోలు తీసుకున్నాను. వీటిని మంచిగా కడిగి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 5 నుంచి 6 గార్లిక్, ఒక చెక్క, 2 లవంగాలు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కావాలంటే 1 కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా వాటర్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ విజిల్స్ అయితే వచ్చాయి. ఆవిరిపోయాక చూపిస్తున్నాను. ఇదంతా చల్లగా అయినాక మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం మిక్సీ పట్టుకోకూడదు. మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి ఇలా వేసుకొని మొత్తాన్ని ప్యూర్ పేస్ట్ లాగా, మంచి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కచప్ మొత్తాన్ని ఒక జల్లెడ తీసుకొని అందులోకి వేసుకుంటూ మొత్తం పల్పు మొత్తం ఇలాగా అనుకోవాలి. ఇందులో ఉండే టమాటా గింజలు ఏమన్నా ఉంటే మొత్తం సపరేట్ అవుతాయి. ఇలాగా పల్పు మొత్తాన్ని ఇలా అనుకోవాలి. అప్పుడే మనకి కచప్ మంచి టేస్టీగా బయటకు ఉన్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే షుగరు యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి కచప్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. షుగర్ వేసాక కూడా ఒక 5 to 10 మినిట్స్ వరకు కచప్ని అయితే కొంచెం తిక్కుగా వచ్చేలాగా కలుపుకోవాలి. మన కచప్ రెడీ అయిందా లేదా అని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనం కచప్ వేసుకొని ప్లేట్ని ఇట్లా జారేలాగా పెడితే దేనికి అది సపరేట్ అవ్వకుండా థిక్నెస్గా ఉండాలి. మనకి ఒక 5 మినిట్స్లో అయితే కచప్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కచప్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, థిక్ గ్రేవీతో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని అంతా చల్లవర వరకు చల్లార్చుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. వెనిగర్ యాడ్ చేయడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.